గత టీడీపీ ప్రభుత్వం 2022-2023 ఖరీఫ్ సీజన్ కోసం వికారాబాద్ జిల్లా పరిధిలోని 30 రైస్ మిల్లర్లకు సుమారు 38,613 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని టెండర్ల ద్వారా అప్పగించింది. ఈ ఒప్పందం ప్రకారం మిల్లర్లు అప్పగించిన ధాన్యానికి బదులుగా సెంటర్ ప్రాసెస్ రైస్ బియ్యం ప్రభుత్వం అందజేయాల్సిందే. అయితే మిల్లర్లు ఒప్పంద నిబంధనలను పాటించకుండా 2 ఏళ్ల పాటు బియ్యం సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చేశారు. ఇప్పటి వరకు సుమారు 25,870 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి అందజేశారు. దీంతో ప్రభుత్వం 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన బియ్యం రికవరీ పెండింగ్ లో ఉంది. ఈ విషయం అధికార లెక్కల ద్వారా వెలుగులోకి వచ్చింది. మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ నిల్వల్లో పెద్ద నష్టాలు సంభవిస్తున్నాయి. అధికారులు ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణం మిల్లర్ల యాజమాన్యంలో పెద్ద రాజకీయ నేతల బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. వారు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది మిల్లర్లు ఎగవేతకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారు తమ స్వార్థానికి మిగిలిన బాధ్యతలను శ్రద్ధ లేకుండా నిర్వహిస్తున్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం ఇవ్వటంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కలిగింది. అధికారులు ఈ మిల్లర్లపై చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ మిల్లర్ల వల్ల రైతులు మరియు ప్రభుత్వం ఇద్దరికీ కూడా తీవ్ర నష్టం జరుగుతుందని వెల్లడైంది. వికారాబాద్ జిల్లా యలాల్ మండలం చెన్నారులో కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యంపై సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మిల్లర్కు 1850.60 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అప్పగించారు. ఈ మేరకు 1239.90 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కేవలం 801 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అందజేశారు. ఈ కారణంగా యాజమాన్యాన్ని రిమాండ్కు తరలించారు. ప్రభుత్వానికి ఇంకా 6.03 కోట్ల రూపాయల నగదు చెల్లింపులు రావాల్సి ఉంది. మొత్తం జిల్లాలోని మిల్లర్లపై 200 కోట్ల రూపాయలకు పైగా రికవరీ పెండింగ్ గా ఉంది. అధికారులు ఈ సమస్యపై సీరియస్ గా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు.